మండల స్థాయిలో మొదటిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ప్రజావాణిలో భాగంగా చింతపల్లి మండల ప్రజావాణికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరైనారు. మండల స్థాయి ప్రజావాణిపై మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల స్థాయిలో మొదటిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ప్రజావాణిలో భాగంగా చింతపల్లి మండల ప్రజావాణికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హాజరయ్యారు. మండల స్థాయి ప్రజావాణిపై మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సోమవారం రెగ్యులర్గా ప్రజావాణి నిర్వహించాలని, ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవాలి, పరిష్కారం అయ్యేవి వెంటనే పరిష్కరించాలి, లేకుంటే ఫిర్యాదుదారుకు స్పష్టంగా చెప్పాలి. ప్రతి సోమవారం మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించాలి. ఈ సమావేశంలో రాబోయే వారం నెలలో చేయాల్సిన పనులు చర్చించాలి. ఎన్నికల వల్ల రెగ్యులర్ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. 6 నెలల తర్వాత తిరిగి పాలనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కలిగింది. కొత్త ప్రభుత్వం ప్రజాపాలన పథకం కింద వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇదివరకే ఉచిత బస్సు, గృహజ్యోతి, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసింది. తక్కినవి కూడా అమలు చేయడం జరుగుతున్నది. ప్రజాపాలన కింద లబ్ధి నేరుగా లబ్ధిదారులకే వెళ్ళాలి. మండల, గ్రామ స్థాయిలో రెగ్యులర్ శానిటేషన్, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. ప్రజాపాలన పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి గ్రామంలో ప్రజాపాలన కింద లక్ష్యాన్ని నిర్దేశించాలి. ధరణి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. నిజమైన రైతు పట్టా కోసం ఇబ్బంది పడరాదు. పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శిది ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఆయా పథకాల కింద గ్రామ స్థాయిలో లబ్ధిదారులను గుర్తించాలి. పంచాయతీ కార్యదర్శికి 2 నెలల్లో గ్రామంపై, భూములు అన్నింటిపై పట్టు రావాలి. గ్రామ పంచాయతీ టీం చురుకుగా పనిచేయాలని, టీంకు గ్రామంలో ప్రతి వ్యక్తిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామ స్థాయిలో కానివి మండల స్థాయికి రావాలి. గ్రామ పంచాయతీ టీం బలోపేతం కావాలని తెలిపారు. రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా ముఖ్యమని, గ్రామ పంచాయతీలో జరిగే పనులు సవ్యంగా జరగాలి, ఎలాంటి ఫిర్యాదులు రావద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఆర్డీఓ శ్రీరాములు, మండల ప్రత్యేక అధికారి DWO సక్కుబాయి, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ సుజాత, ఎంపీపీ భవానీ హాజరయ్యారు. సో అక్కడ 10th ఇబ్బంది అయితే మిగిలిపోయాలో వాళ్ళు మళ్ళీ ధనని కోటలో తీసుకుంటాం అవసరం. ఎందుకంటే ఈరోజు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేదా ఇంకా ఎనీ స్కీమ్ ఇవి ఆయన అమ్ముకోవాలన్నా కూడా ధరణి కోటల్లో రైతు యొక్క పేరు ఉండి ఆన్లైన్లో ఆయన పట్టణాల పాలకు వచ్చి ఉండాలి. ఇది వెరీ క్రిటికల్ ఇష్యూ. అంటే మనందరికీ తెలుసు, మన పేరు మీద ల్యాండ్ ఉంది కానీ రికార్డ్ లేదు. ఎంత బాధపడటం తెలుసు. ఇక్కడ ఒక ల్యాండ్ ఉన్నది, ఉన్న తర్వాత ఆ ల్యాండ్కు రికార్డ్ సరిగా లేదు, రికార్డ్ మీ పేరు ఆన్లైన్లో రావట్లేదు. కాబట్టి మనం అది ఏంటిది అన్న ఒక అభద్రతా భావన గురవుతాం. కాబట్టి ఇక్కడ చాలామంది అయితే 2017-18 నుంచి రైతు బంధు వస్తుంది, కానీ కొంతమంది రావట్లేదు. ఆ రాని వాళ్ళ బాధ మనం చేసుకోవాలి. జెన్యూన్ ఉన్నవాడు అంటే ల్యాండ్ ఇష్యూస్ అనేది ఒక సింగిల్ 3 ఇష్యూస్ మనం డివైడ్ చేసుకున్నాం. శానిటేషన్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ కావచ్చు, అగ్రికల్చర్కి సంబంధించిన విధానాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, కోట్లు కావచ్చు, అంటే ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్ర గవర్నమెంట్ చేస్తాం, ఈ గవర్నమెంట్ కూడా అవన్నీ కంటిన్యూస్ పడతాయి. అవన్నీ కూడా ఇక్కడ హ్యాంపర్ కాకుండా, సర్వీస్ కాకుండా వెళ్ళే విధంగా చూడాల్సిన బాధ్యత మనకు ఫస్ట్ ప్రయారిటీ. ప్రజాపాలన టైంలో మనం ఇప్పటికే కొన్నింటిని ఇంప్రూవ్ చేయడం కూడా జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు, 5 lakhs నుంచి ఫ్యామిలీకి 5 lakhs నుంచి 10 lakhs అది పర్మిషన్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు. తర్వాత రీసెంట్గా మీకు అందరూ కూడా అడిగే ఎందుకంటే నేను ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దిస్ ధరణి యాజ్ ఎ యూనిఫామ్ ప్రోగ్రామ్. ధరణి బిలాంగ్స్ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. ఆ స్థాయికి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనం గట్టిగా జెన్యూన్ ఫార్మర్కు
పట్టణ పాలన చేయడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రైతు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అంటే ఈ స్కీమ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందులో సింపుల్ ఇష్యూస్ ఒక అప్లికెంట్ మన దగ్గర వస్తే మనం ల్యాండ్ సంబంధించి ఏం చూస్తూ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ సంబంధించి టైటిల్ ఆయనకు ఉందా లేదా, అంటే ఆయనకు హక్కు పత్రాలు ఉన్నాయా లేదా. టైటిల్ వస్తుంది మామూలుగా